కొరటాల శివ దేవర 2 గురించి చెప్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక పర్సన్ కి అయితే కొరటాల శివ గారు అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ దేవర పార్ట్ 1 గురించి అలాగే దేవర పార్ట్ 2 ఎలా ఉండబోతుందో దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. కొరటాల శివ గారు ఏమన్నారంటే దేవర 1 ఈజ్ 10% ఉంటే దేవర 2 వచ్చేసి దాదాపు 100% అయితే ఉంటుంది. దేవర 2 ఈజ్ ఏ బిగ్గర్ అండ్ బ్లడీ. దేవర 2 ఉన్న క్యారెక్టర్స్ తో మీకు ఎడ్జ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేనే చాలా ఎక్సైట్ అయితే అవుతున్నాను దేవర 2 ఎప్పుడు తీయాలని చెప్పి కొరటాల శివ గారు అయితే అనడం అయితే జరిగింది. అంతేకాదు దేవర మూవీలో చాలా టర్న్స్ అయితే ఉంటాయి. దేవర 2 ఒక జాయ్ రైడ్ లాగా అయితే ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్ అయితే మీ జీవితంలో ఎప్పుడు చూడలేనంత ఒక ఐన్ అయితే ఇస్తాయి అని కొరటాల శివ గారు అయితే అనడం అయితే జరిగింది. కొన్ని సీక్వెన్స్ అంటే మీ జీవితంలో ఎప్పుడు చూడలేనంత హై ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పి అయితే అంటున్నాడు. మరి దేవర 2 గురించి ఎన్ని మాస్ సీన్ లో ఎన్ని ఎలివేషన్ సీన్ లో రాసుకున్నాడో కొరటాల శివ గారు. అండ్ ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అలాగే 2 సీక్వెన్స్ కూడా ఆల్రెడీ షూటింగ్ అయితే జరిగిపోయింది. సో మూవీకి వచ్చేసి దాదాపు వాళ్ళు తీయాల్సిన అనుకున్న సీన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే తీసేస్తారు. ఎందుకంటే మళ్ళీ అదే సెట్ వేసి మళ్ళీ దాంట్లో షూటింగ్ చేయాలంటే మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి కాబట్టి ముందే అక్కడ తీయాల్సిన షూట్ లో తీయాల్సిన సీన్స్ అన్ని తీసేస్తారంట. సో కొరటాల శివ గారు కాన్ఫిడెంట్ చూస్తుంటే దేవర 2 1000 కోట్లు కొట్టేటట్లయితే ఉంది. ఆ ఇంటర్వ్యూ అయితే ఇలా ఆడడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ ఎలా తీసేస్తున్నారు అండ్ ఎలా దానితో తీసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పి అడగడం జరిగింది. దానికి వచ్చేసి కొరటాల శివ గారు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా తెలుసు, తన ఫ్యాన్ బేస్ తెలుసు, తన స్టార్డమ్ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ తీసే ముందు కన్నా నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ఫ్యాన్ ని. సో నా హీరో ఎలా నేను చూడాలనుకుంటున్నాను స్క్రీన్ మీద నాకు బాగా తెలుసు, అదే డైరెక్టర్ కన్నా నాకు బాగా తెలుసు అని చెప్పి కొరటాల శివ గారు అన్నారు. సో కొరటాల శివ గారు ఇన్ని మాటలు వినిన తర్వాత దేవర 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్ అయితే ఉన్నాయి. బట్ దేవర 2 గురించి ఎంతమంది ఎవరు చూస్తున్నారు అలాగే కొరటాల శివ గారు అన్న మాటలు ఎలా అనిపించినాయి కింద కామెంట్ చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.